నిజం చెప్తున్నా, ఇదైతే ఫ్యాక్ట్. మీరు ముందే జాబ్ చేయకుండా బిజినెస్లోకి వస్తే జనం ఏమంటారో తెలుసా? జాబ్ ఆడవలేక బిజినెస్లోకి వచ్చేటడు, జాబ్ చేయలేక జాబ్ ఏం రాలేదమ్మని చెప్పంటారు. అందుకనే నేను ముందే జాబ్ చేసి 1.5 year మానేసి హైకి వచ్చే టైంకి రిజైన్ చేసి నేను బిజినెస్లోకి వచ్చానండి. బట్ మనం జెన్యున్గా కష్టపడితే ఏదో ఒక రూపాన్ని మనకి దేవుడు హెల్ప్ చేస్తాడండి ఖచ్చితంగా. నాకు యూట్యూబ్ అనే వే చూపించాడు. ఫ్లో మిస్ అయింది సార్ మీ వల్ల. అసలు ఇదంతా మాకెందుకు చెప్తున్నాడు వీడియో అనుకోవద్దు. ఎందుకంటే ప్రజెంట్ యూత్ అండ్ యంగ్స్టర్స్ చాలామంది కూడా జాబ్ మానేసి బిజినెస్లోకి వద్దాం అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నాకు దాదాపు ఒక 50 to 60 మంది చేసి ఉంటారండి, నాకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. అన్న నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, ఒక 10 lakhs లేదా 15 lakhs పెట్టుబడి పెడతాను తమ్ముడు, నేను ఇలా మానేద్దాం అనుకుంటున్నా, ఏం బిజినెస్ పెడితే బాగుంటుంది. అలా అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. నేను దిగేసాను కాబట్టి ఇంకా ఏం చేయలేక దీన్ని ఈతలు కాబట్టి ఇస్తున్నాను. నిజంగా అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇది చేయలేక మానేశారని నా తర్వాత రెస్టారెంట్లు పెట్టి చాలామంది. నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను. అలాగే ఈ లాంగ్ వీడియోలో అలాగే వద్దు, నాకు ఫస్ట్ టైమే ఏదో అలా చేస్తున్నాను. ఎదురుంటే చెప్పండి, ఇలా మార్చుకుంటా, ఇది బ్రో ఇలా ఉందని చెప్తే నేను మార్చుకుంటాను ప్రతిదీని. అండ్ మన మ్యాటర్కి వచ్చేస్తే కరెక్ట్గా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారన్న టైంలో జాబ్ హైక్ ఇస్తాము, ప్రమోషన్ ఇస్తామన్న టైంలో మనం రిజైన్ చేస్తే ఇంట్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. కరెక్ట్గా పేరెంట్స్ నుండి చుట్టాల నుండి ఫోన్లు, జాబ్ ఆ 2 months వరకు ఎవరికి తెలియదండి నేను జాబ్ మాన్నట్టుగా. సో తర్వాత తెలిసింది మా పేరెంట్స్కి, రిలేటివ్స్కి అందరికీ, చుట్టాలందరూ ఫోన్ చేసి జాబ్ మానేసామంటే ఏం చేస్తావు? చెప్పనండి, నేను బిజినెస్ చేద్దామని చెప్పి జాబ్ మానేశాను. నిజం చెప్తున్నా, ఇదైతే ఫ్యాక్ట్. మీరు ముందే జాబ్ చేయకుండా బిజినెస్లోకి వస్తే జనం ఏమంటారో తెలుసా? జాబ్ ఆడవలేక బిజినెస్లోకి వచ్చేటడు, జాబ్ చేయలేక జాబ్ ఏం రాలేదమ్మని చెప్పంటారు. అందుకనే నేను ముందే జాబ్ చేసి 1.5 year మానేసి హైకి వచ్చే టైంకి రిజైన్ చేసి నేను బిజినెస్లోకి వచ్చానండి. నేను జాబ్ రిజైన్ చేశాకే బిజినెస్ ఏం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. 2 months ఇంట్లో ఖాళీ కూర్చున్నాను. మా అమ్మాళ్ళు పెంచారు నన్ను ఇంట్లో 2 months కూడానే. 1 month, ఆ 1 month కూడా లాస్ట్ 1 month రెస్టారెంట్ పెడదాం. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయి నేను తిరిగాము ఏం పెడదాం, బిజినెస్ ఏం పెడదాం అని చెప్పి. సో రెస్టారెంట్ పెడదామని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. నేను స్టార్ట్ చేశాక అచీవ్మెంట్ ఏమైనా ఉందంటే అది ఇదేనండి, సిల్వర్ ప్లే బటను. అసలు ఇదైతే నేను అన్ఎక్స్పెక్టెడ్ అండి. నిజం చెప్పిన మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏదో దారి చూపిస్తాడన్నట్టుగా నాకు లైవ్లో అయితే అలా చూపించాడండి. ఇది నేను అనుకున్నా, ఏంటి మనం కష్టపడుతుంది అలా సక్సెస్ అవుద్దా లేదా అనుకున్నాం. బట్ మనం జెన్యున్గా కష్టపడితే ఏదో ఒక రూపాన్ని మనకి దేవుడు హెల్ప్ చేస్తాడండి ఖచ్చితంగా. నాకు యూట్యూబ్ అనే వే చూపించాడు. బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉన్నప్పుడు ఇంట్లో నేను చెప్తున్నాను కదా, ఇంట్లో సపోర్ట్ ఉండదు, రిలేటివ్స్ నుండి ప్రెజర్స్ వస్తాయి. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుని మీరు దాటితేనే మీరు సక్సెస్ అవ్వగలరండి. స్టిల్ నేను ఇంకా సక్సెస్ అయిపోయినానని చెప్పను, నేను ప్రాసెసింగ్ అండి అంతే. సో కొంచెం కష్టపడాలి, ఇంకా 1.5 year 1 year నేను కష్టపడాలి. అప్పుడు వరకు నేను అప్పుడు కానీ నేను నిలబడినట్టు కాదు. నా ప్రొఫైల్ వచ్చేస్తే నాది ఒక వ్యాలిడ్ ప్రొఫైల్ అండి. CA చేద్దామని చెప్పి అందరూ బాగుంటుందన్నారని చెప్పి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నేను విజయవాడ వెళ్ళానండి, శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక 1 or 2 years చూస్తే అమ్మో ఇది మన వల్ల కాదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. తర్వాత అయ్యాక కూడా CA వాళ్ళని కనుక్కున్నా. సో అక్కడ కూడా అలాగే ఉంది. సో మనకైతే ఇంకా అది వర్కౌట్ అవుతుందని చెప్పి నేను వచ్చేసాను వెనక్కి. తర్వాత MBA చేశాను. MBA అయ్యాక ఒక 3-4 కంపెనీలు వచ్చినాయండి. అది కూడా అయిపోయిన తర్వాత నాకు ఆ కంపెనీలో కూడా వెళ్ళలేదు నేను. మళ్ళీ నా ఓన్గా ప్రాజెక్ట్ చేసుకుంటే ఒక కంపెనీలో మేనేజర్ పోస్ట్ వచ్చింది. అది కూడా మంచిగా బాగా అయింది, ఎంజాయ్మెంట్ చేస్తూనే. డబ్బులు కూడా బాగానే వచ్చేయండి అక్కడ కూడాని, శాలరీ కూడా. అది కూడా మానేసి ఇంకా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాక ఫిష్ ఎక్వేరియం ఎలా పెట్టని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి మనం. ఖచ్చితంగా ఈ లోపైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఉంటుందంటే కింద, అది కూడా ఆన్ చేసుకోండి. నా వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.